నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మీకు హిందూయిజం అర్థం కావట్లేదు లేదా చెప్పేవాళ్ళు లేక అర్థం కావట్లేదు. బట్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ godliness or devotedness towards religion or God, whatever it is you call. Due to that anxiety or interest, I am being enrooted to other religion. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకవేళ మనలో కూడా ఇతర ధర్మాలలో చెప్పే విధంగా ప్రవచనాలు అంటే మనం వినే ప్రవచనాలు మాత్రమే కాదు, టోటలీ డీసెంట్రలైజ్డ్ టెంపుల్ బేస్డ్ ప్రవచనాలు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వాట్ ఎవర్ ది ధర్మ అంటే మన యాక్టివిటీస్, ధార్మిక యాక్టివిటీస్ విచ్ అవర్ ఆర్గనైజేషన్ డస్. బేసిక్ ఆధ్యాత్మికత, హనుమాన్ చాలీసా దాని యొక్క అర్థాలు చెప్పడం, దేవి సూక్తాలు దానికి సంబంధించినటువంటి బేసిక్ అది చెప్పడం. ఇటువంటి విషయాలు కనుక మనం డీసెంట్రలైజ్ గా ప్రతి దేవాలయం ఆధారంగా చెప్పగలిగితే మనల్ని టచ్ చేసే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. హిందూ ధర్మాన్ని టచ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. Why? Because I was taught by some organizations about Sanatana Dharma at my early age of 15 or 12, whatever it is. So this scheduled caste person Mohan became a Sanatani Hindu, Sanatani Dalit, Sanatani scheduled caste person. అంటే నాకు గనక అర్థం కాకపోయింటే, ఎవరైనా నాకు చెప్పకపోయి ఉంటే, I would have been somewhere. Because ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద దళిత సంఘాలలో ఒక సంఘం మా ఇంట్లోనే పుట్టింది. అయినప్పటికీ నేను నా ఒంటి మీద కాషాయాన్ని ధరించడానికి గర్వపడుతున్నాను.